ఈ రోజైతే మటన్ కర్రీ చేస్తున్నానండి. కార్తీక మాసం కదా! తినేస్తున్నారా అంటారేమో! నేను తినను కానీ ఇంట్లో వాళ్ళకైతే ఇబ్బంది పెట్టనండి. నాన్ వెజ్ వండేసి పెట్టేస్తాను వాళ్ళకి. అయితే మా విక్కీ ఈరోజు ఎందుకో కానీ నాన్ వెజ్ తింటాను అనేసి అన్నాడు. అది కూడా మటనే కావాలి అని అడిగాడు. మేము ఎక్కువగా మా ఊర్లో కొనుక్కుంటామండి. ఇక్కడ అంతగా మాకు నచ్చదు. చాలా గట్టిగా ఉంటది. 2, 3 టైమ్స్ తీసుకొచ్చాను. ఏం బాలేదు. చాలా గట్టిగా ఉంది. అదే మా ఊర్లో అనుకోండి చాలా సాఫ్ట్‌గా ఉంటది. బావుంటది మటన్. సో, అక్కడే ఎక్కువగా తీసుకుంటాము. మా విక్కీ మటన్ తింటానంటాడు. చిన్నోడేమో చికెన్ తింటానంటాడు. అలాంటప్పుడు ఏం చేస్తాను, ఇద్దరికీ తీసుకొచ్చి వండేసి పెడతానండి. ఇద్దరిని బాధ పెట్టలేను కదా! సో, ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్‌లో టొమాటో అల్లం, వెల్లుల్లి అండ్ క్యాష్యూ నట్స్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ అండ్ కట్ చేసిన ఆనియన్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి. వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని అందులో ఇప్పుడు సాల్టు, పసుపు, కారం అండ్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే అందులో ఉండే వాటర్ అంతా డ్రై అయిపోతది. ఇప్పుడు అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్ వేసేసి ఒక 5-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని, ఇప్పుడు అందులో తగినంత వాటర్ పోసుకొని కుక్కర్ విజిలెట్టుకోవాలండి. నేనైతే మాత్రం దగ్గర ఒక 6 విజిల్స్ అయితే పెట్టాను. మటన్ కదా! కొంచెం గట్టిగా ఉంటది. పిల్లలు తింటారు, డైజెషన్ అవ్వదని చెప్పేసి. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి ఇలా వాటర్ ఉంది కదా! ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో చికెన్ మసాలా కానీ, మటన్ మసాలా కానీ వేసుకోవాలండి. అండ్ కట్ చేసిన కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బావుంటది. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగొస్తది. చూసారు కదా! మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా